మాలధారణతో వచ్చే భక్తులతో శబరిగిర్లు కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిగిరులు మార్మోగుతున్నాయి. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వస్తుండటంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీంతో స్వామి దర్శనం కష్టంగా మారింది. 20 గంటలు వేచి చూసినా దర్శనం కలగకపోవడంతో చాలా మంది స్వాములు దర్శనం కాకుండానే వెనుతిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో అయ్యప్ప దర్శనానికి వస్తుంటారు. ఈ ఏడాది ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో శబరిమల జనసంద్రాన్ని తలపిస్తోంది. స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా పడుతోంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. కానీ ఈ ఏడాది భక్తులు ఒకేసారి తరలి రావడంతో దానికి తగిన ఏర్పాట్లు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 4,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిగిలిన భక్తులకు దర్శనం అతి కష్టంగా మారింది. ఆలయం వద్ద భక్తులకు తగిన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. శబరిగిరుల పైన స్వామివారి దేవాలయం వద్ద పరిస్థితి ఇలా ఉంటే ఇక కొండకు వెళ్లే దారిలో ట్రాఫిక్ భారీగా జామ్ అయిన పరిస్థితి. గత 5 రోజులుగా వాహనాలతో నిండిపోయాయి. బారులు తీరిన వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. శబరిమల చేరిన తర్వాత కూడా దర్శనానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రోజుకు 85,000 మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామివారి ఆలయం 18 మెట్లపై ప్రతి గంటకు 4,000 మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. అష్టకష్టాలు పడి మాలధారణతో స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో ఆశతో వెళ్లిన చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. దీంతో స్వామివారిని దర్శించుకోకుండానే నిరాశగా వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు 2 రోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులు అయ్యప్ప భక్తులను కలవరపెడుతోంది. మనం ప్రస్తుతం శబరిమల యాత్రకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారైనటువంటి పంబా వద్ద ఉన్నాము. పంబా వద్ద భక్తులు స్నానాలు చేసేవారైతేనేమి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులను చూడవచ్చు. ఇసుక రాళ్ళంత మంది జనాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కోవిడ్ కేసులు బయటపడినటువంటి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు అందరూ భావించారు. కానీ ఈ ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వస్తున్నటువంటి జనాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు ముందస్తు ప్రణాళిక ఏ విధంగా ప్రణాళిక కూడా ఈ కేరళ ప్రభుత్వం కానీ ట్రావెంకోర్ దేవస్వం బోర్డు వారు కానీ తీసుకున్నట్లు కనిపించడం లేదు. అయితే మొత్తం మీద ఎటు చూసినా కూడా ఇసుకేసినంత రాలంత మంది అయ్యప్ప భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది అయ్యప్ప భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఇప్పుడు ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే ఖచ్చితంగా కోవిడ్ సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకొని యాత్రకు రావాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అలాగే దర్శనం వద్ద కూడా జనాలు అంటే ఒకరికొకరు తోసుకొని ఆనుకొని వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు నుంచి శేఖర్ రెడ్డి, జీ తెలుగు న్యూస్, పంబా వద్ద నుండి.